సోషల్ మీడియా ప్రపంచం ఒక మాయాజాలం లాంటిది. రీల్స్ స్వైప్ చేస్తే గంటలు నిమిషాల్లా కరిగిపోతాయి. డిజిటల్ మాయలో పడిన చిన్నారులు బయటి ఆటలు, స్నేహితులతో చర్చలను మర్చిపోతున్నారు. మొదట చిన్నపిల్లలను బుజ్జగించేందుకు తల్లిదండ్రులు చేసిన అలవాటు పిల్లలను వ్యసనపరులుగా మార్చేసింది. చందమామ కథలు చెప్పాల్సిన తల్లిదండ్రులు ఫోన్లో చందమామను చూపెట్టి ఫోన్ భూతాన్ని పిల్లలకు అలవాటు చేశారు. కొంచెం పెద్దయ్యేసరికి తల్లిదండ్రుల మాట ఖాతరు చెయ్యలేని స్థితికి పిల్లలు చేరుకున్నారు. ఇది ఒక ఇంటి కథ కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది పిల్లల రోజువారీ జీవితంగా మారిపోయింది. ఇదంతా ఒక చిన్న స్క్రీన్ వల్ల. ఈ దుష్పరిణామాలను గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగం చేయొద్దని చట్టం తీసుకొచ్చింది. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్ వంటివి వాడకూడదని చట్టం చేసింది. ఈ చట్టం డిసెంబర్ 10, 2025 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. హానికరమైన కంటెంట్, సైబర్ బెదిరింపులు వంటి ఇతర ప్రమాదాల నుండి కూడా చిన్నారులకు రక్షణ లభించనుంది. ఇందులో కీలక అంశం ఏమిటంటే, నిషేధాన్ని అమలు చేసే పూర్తి బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే. ఒకవేళ పిల్లలు నిబంధనలు ఉల్లంఘించినా వారికి గాని వారి తల్లిదండ్రులకు గాని ఎలాంటి శిక్షలు ఉండవు. కొత్త చట్టం ప్రకారం పిల్లల ఖాతాలను కంపెనీలు బ్లాక్ చేయాలి. ఒకవేళ పిల్లలు సోషల్ మీడియా వినియోగిస్తున్నట్లు తేలితే $1 మిలియన్ వరకు ఆయా కంపెనీలపై జరిమానా విధిస్తారు. 10 అతిపెద్ద ప్లాట్ఫామ్లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మేరకు తాకీదులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో పిల్లల బాల్యం నష్టపోకుండా చూడవచ్చని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ అన్నారు. తాజా చట్టంతో ప్రపంచంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధాన్ని అమలు చేసిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇది కేవలం చట్టం మాత్రమే కాదు, లక్షలాది మంది చిన్నారుల బాల్యం, వారి మానసిక ఆరోగ్యం, చదువు, భవిష్యత్తును కాపాడే నిర్ణయమని చెప్పవచ్చు. ఆస్ట్రేలియా నిర్ణయం ప్రపంచంలోని మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. భారత్ సహా అనేక దేశాలు ఇలాంటి చట్టం అమలులోకి తీసుకొచ్చేందుకు చొరవ తీసుకోవాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.